ఫ్రెండ్స్, వైష్ణవి గురించి చెప్పాలి అంటే తనొక బంగారు తల్లి. తన కుటుంబాన్ని చూసుకుంటోంది. తన కాళ్ళ మీద నిలబడాలన్న ఒక గొప్ప ప్రయత్నం చేస్తోంది. చాలా మంచిగా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ తిన మొగుడు హరిబాబుకి ఉద్యోగం లేదు. ఉన్నా కూడా చాలని జీతమే. అయినా కూడా నా భర్త నాతోనే ఉన్నాడు. నేను తనకి సపోర్ట్ చెయ్యాలి. నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి. సంపాదించిన దాంతోనే నేను నా బిడ్డకి పెట్టుకోవాలి. పుట్టే బిడ్డకి నేను ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నాను. అయితే దానికి తగ్గట్టుగానే పాపం తను ఎంతో కష్టపడి ప్రతి రూపాయి పోగు చేసింది. అయితే కన్న బిడ్డ కడుపులో ఉంది అన్న విషయం కూడా మర్చిపోవడం కాదు. ఆ! నాకు బిడ్డతో అవసరం లేదని చెప్పి ఈ త్రాష్టుడు చేసిన పని మనందరికీ తెలిసిందే కదా! అయితే వీడు ఎప్పుడైతే వైష్ణవిని చంపి పోలీసులు పట్టుకున్న తర్వాత జైలుకి వెళ్ళాడో, అన్నం, నీళ్లు మానేసి రకరకాల యాక్షన్‌లు చేశాడు కదా! అప్పుడు ఐసీయూలో పెడితే ఐసీయూలో డాక్టర్లు వీడికి ఏమీ లేదండి. వీడికున్నది ఒక్కటే రోగం, మాయ రోగం. ఆ మాయ రోగం మీరు తీర్చేస్తే సరిపోతుంది. పోలీసులుగా తీర్చాల్సిన రోగం ఇది. డాక్టర్‌గా తీర్చాల్సిన రోగం కాదని చెప్పాడు కదా! అయితే ఇప్పుడు జైల్‌లో వీడు నరకం అనుభవిస్తున్నాడు. ఎందుకనంటే ఫ్రెండ్స్, వైష్ణవి 19 ఏళ్ల చిన్న అమ్మాయి. పైగా గర్భవతి. గర్భవతిగా ఉన్న ఆడది చనిపోయింది అంటే తనని బలవంతంగా చంపేశారంటే ఆ ఉసురు ఊరికే పోదు. మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఇదంతా నమ్మడానికి లేదు, చేయడానికి లేదని. కానీ మన మనోబలం మనకన్నా గొప్పది. మన శాయశక్తులా ప్రయత్నిస్తాను. కానీ మన బలోబలం దాన్ని వేగంగా పుంజుకుంటూ వెళ్తుంది కదా! అయితే విషయం ఏంటి అంటే, ఈ వీడికి రోజు వైష్ణవి కల్లో కనిపించటము, వీడు వైష్ణవి, వైష్ణవి అని ఉలిక్కిపడి లేవటము, చెమటలు పడుతూ అక్కడ జైల్లో నానా రకాల ప్రవర్తన చేయటం కనబడుతుంది. అయితే నేను వైష్ణవి విషయంలో తప్పు చేశానని, అయితే నేను అది కేవలం క్షణికావేశంలో చేశానని, నా వైష్ణవి నాకు తిరిగి కావాలి అంటూ నాటకాలు మొదలెట్టాడు. అయితే జైల్లో నిజం చెప్పాలి అంటే వైష్ణవి వీడికి చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి. అంటే మనం అంటారు కదా! మనస్సాక్షికి మించిన ఇది లేదు అనేసి. అంటే మన మనస్సాక్షికి కనుక మనం చెప్పుకున్నాం అనుకోండి సమాధానం, అది పర్ఫెక్ట్. కానీ వీడు ఏమని చెప్తాడు సమాధానం? కడుపుతో కట్టుకున్న భార్యని చంపేశానని చెప్తాడా? లేకపోతే వేరే ఇంకేదైనా చెప్తాడా? ఏమి చెప్పలేడు కాబట్టే వీడు ఈ రకంగా నానా రకాల చిత్రహింసలు ఆ జైల్లో అనుభవిస్తున్నాడు. ఒక పక్కన పోలీసులు టార్చర్, ఇంకొక పక్కన వాళ్ళు పోలీసులు ఒకటే మాట చెప్పారు. నువ్వు మాతో కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే నిన్ను నీ ఊరు వాళ్ళు పీసులు చేస్తారు. దానిలో డౌట్ లేదనేసేసి. వైష్ణవి చావు ఉసురు ఊరికే పోదు ఈ హరిబాబుకి. అది జన్మ జన్మల వెంటాడుతుంది. జన్మ జన్మల వీడి బలి కోరుతుందని చెప్పాలి. అంతేకాకుండా వీడినే కాదు ఫ్రెండ్స్, ఈ చావుకి పాల్పడ్డ ప్రతి ఒక్కళ్ళు మూల్యాన్ని చెల్లించుకుంటారు ఖచ్చితంగా.